ఫస్ట్ మిషన్ ఇదేంటిది, ఇదేమో బయోసాఫ్ట్ వాళ్ళది. ఇది ఫేస్కి వాడతారు. ఎందుకు ఫేస్కి వాడతామంటే ఫేస్కి ఇది స్టీల్ కాదు, లోపల కూడా ఇది స్టీల్ కాదు, ఇలా బెండ్ అయిపోద్ది. ఇది అప్లై చేయడం వల్ల మనకి కాలదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలదు. సో ఇది ఈ మిషన్ అనేది యూజ్ చేస్తాము. ఇది హాట్ వ్యాక్స్, హెయిర్కి, మన హ్యాండ్స్కి, లెగ్స్కి, వాటికి అప్లై చేయడానికి, స్టీమ్ హీట్ చేసుకోవడానికి హీట్ వ్యాక్స్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది రోలర్ వ్యాక్స్. సో ఈ మిషన్లు, ఈ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. సో ఇది రోలర్ వ్యాక్స్. మనం దీంట్లో లిక్విడ్ పోసేయాలి. ఇది ఓపెన్ చేసి ఇట్లా దీంట్లో లిక్విడ్ పోసేసి ఇది క్లోజ్ చేసి హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుంటే అది మెల్ట్ అయిందా మెల్ట్ లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది సింపుల్, ఇప్పుడు కొత్తగా వస్తుంది రోలర్ వ్యాక్స్. ఈ రోలర్ వ్యాక్స్ ఇదేమో మనం వ్యాక్స్ చేసే ముందు వాళ్ళకి పౌడర్ అప్లై చేయకుండా ఫస్ట్ పోస్ట్ వ్యాక్స్, ఫ్రీ వ్యాక్స్, ఫస్ట్ ఇది పూసిన తర్వాత మిషన్ మనం వ్యాక్స్ అప్లై చేయాలి. వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ర్యాషెస్ అవి రాకుండా పోస్ట్ వ్యాక్స్ అప్లై చేయాలి. ఇవి మనకి స్టిప్స్, అంటే లెగ్ ఫేస్కి ఎలా అప్లై చేస్తామో స్టిక్స్ అనమాట. సో ఇవి బీన్స్ వ్యాక్స్, బ్రెజిలియన్ వ్యాక్స్, మనకి బ్రెజిలియన్ వ్యాక్స్, క్యాప్సిల్స్ వ్యాక్స్ అని అంటారు. సో ఇవి ఓన్లీ ఫేస్కి అప్లై చేయాలి. మనం హ్యాండ్స్కి ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి ఇప్పుడు హనీ వ్యాక్స్ చాలా లో అన్నమాట. నేర్చుకునే వాళ్ళకి హనీ వ్యాక్స్ ఇవ్వచ్చు. చిన్న చిన్న ఇంట్లో పెట్టుకునే సెలూన్స్కి హనీ వ్యాక్స్ ఇవ్వచ్చు. కొంచెం ఇట్లా అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, ఇప్పుడు హై బడ్జెట్లో ఏంటిది, లో బడ్జెట్లో ఏంటిది. సో దాన్ని బట్టి మనం బడ్జెట్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కొందరు తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు. వాళ్ళు అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి. సో వాటి కోసమని మనమైతే ఇదైతే ర్యాషెస్ కాకుండా ఉంటాయి. బ్రెజిలియన్ వ్యాక్స్, రాగా వ్యాక్స్, రీకా వ్యాక్స్ కాస్ట్ ఎక్కువ. ఈ రోలర్ వ్యాక్స్ ఇలాంటి వాటికి కాస్ట్ ఎక్కువగానే, ఇంకా మేము ఇక్కడైతే అన్నిటికీ ఒకే కాస్ట్ పెట్టేసాము. సో వీటికైతే ర్యాషెస్ అవి ఏం రావు. హనీ వ్యాక్స్ ఏంటంటే అది మెల్ట్ అయిపోతుంది, బాగా వాటర్ లాగా మెల్ట్ అయిపోయి ఒక్కొక్కసారి హెయిర్ అనేది ఊడకుండా జిడ్డు ఉంటుంది. సో హనీ వ్యాక్స్ అంత పనికి రాదన్నమాట. సో అది కూడా అప్లై చేస్తాము. నేర్పించేటప్పుడు మాత్రం ప్రాక్టీస్కి హనీ వ్యాక్స్ ఇస్తాము. సో ఇవి స్టిప్స్. మనకి స్టిప్స్ కూడా, స్టిప్స్లో కూడా హోల్స్ ఎక్కువ ఉన్నాయా, హోల్స్ తక్కువ ఉన్నాయా. ఇప్పుడు వీటికి హోల్స్ ఎక్కువ లేవు, వీటికి హోల్స్ ఎక్కువ ఉన్నాయి. సో క్రీమ్ మనము ఇలా పెట్టగానే టాల్కమ్ పౌడర్ అప్లై చేసేసి క్రీమ్ రాయగానే ఇట్లా అద్దాలి. అప్పుడు కరెక్ట్ పట్టేస్తుంది దీంట్లో, అప్పుడు ఉండడం అలా చేస్తుంది. సో ఇది మొత్తం ఫస్ట్ మనకి ఒక వ్యాక్స్కి కావాల్సింది టూల్స్. ఫస్ట్ ప్రొడక్ట్ టూల్స్ ఏంటి, టాల్కమ్ పౌడర్, స్పాంజ్ అంటే వాటర్తో క్లీన్ చేసుకోవడానికి స్పాంజ్, పోస్ట్ క్రీమ్, ప్రో క్రీమ్. ఇది తర్వాత మనకి అంటే క్రీమ్ ఏది కావాలి, అది చాక్లెట్ వ్యాక్సా, రీకా వ్యాక్సా, రాగా వ్యాక్సా, దాన్ని. సో కస్టమర్ కూర్చోగానే వాళ్ళకి పౌడర్ అప్లై చేసేసి, అది కూడా ఎంత టెంపరేచర్ అనేది ఇది ఆటోమేటిక్ మిషన్, ఇది కూడా ఆటోమేటిక్ మిషన్. కొన్ని కంటిన్యూ హీట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి, క్రీమ్ కూడా చెక్ చేసుకోవాలి, క్రీమ్ కాలుతుందా కాలట్లేదని. వాటి అప్లై చేసినప్పుడు ఏ డైరెక్షన్లో, హెయిర్ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఈ స్టిప్స్తో ఇలా పెట్టేసి ఇట్లా రుద్దాలి. అలా అప్లై చేయాలి. ఇప్పుడు ఈమె రాకపోయినా నా మీద ప్రాక్టీస్ అవుతుంది. ఇద్దరు కలిసి నీకు ఒక హ్యాండ్